A5 శేఖర్ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మనం వచ్చినాం తాడిచెట్టు ఎక్కడానికి. ఇది ఒక ప్రాక్టీస్ అనమాట మనకి. నిన్నటి వీడియో ఇంకైతే ఎడిట్ చేయలేదు, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. అండ్ అట్లనే ఆ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి ఎడిట్ చేసేవి. అండ్ కరెక్ట్ టైంకి ఎదురుకు వచ్చినాం ఈరోజు అంటే చూడొచ్చు. పైన అయితే మనకి తాడిచెట్టు ఎక్కుతున్నాం బ్యాక్ సైడ్లో. అండ్ మనం తాడిచెట్టు ఎక్కడానికి వచ్చినాం కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చినామంటే అయితే ముందుకు రాలే, కొంచెం బ్యాక్ సైడ్లో. ముందుకు వస్తేనే ఆయన తాళ్ళలో ఎక్కుతాడు, కొంచెం లేట్గా వస్తేనేమో ఆయన ఆల్రెడీ మూకిసేసి అక్కడ కళ్ళు బాటిల్ అలా నింపుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడైతే మనం తాడిచెట్టు ఎక్కుదాం. ఆ టైం ల్యాప్స్ అయితే మీరు ఇప్పుడు చూస్తారు. అండ్ ఈరోజు అయితే తాడిచెట్టు మొత్తం ఎక్కడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ పోయిన వీడియోస్లలో కూడా మీరు చూసి ఉంటారు. అండ్ చాలా పైకి అయితే ఎక్కినాం, కానీ ఒక అడుగు అయితే దగ్గర అయితే ఉంటుంది. ఆ ఒక్క అడుగు అయితే ఎక్కేస్తే తాడిచెట్టు మనం ఫైనల్లీ ఫుల్ అయితే నేర్చుకున్నట్టు అయితే అవుతుంది. ఇంకా మనం దాని మీద తిరగడాలు ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా కొంచెం ఓపికతోటి నేర్చుకుందాం. అది ఇంకా ఈరోజు చెప్పడం మర్చిపోయినా, ఈరోజు మనకి ఎక్కడ పోయేది ఉందంటే, ఒకవేళ ఉంటే మనం ట్యాంకర్ డ్రైవింగ్ చేయడానికి పోదాం. ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ అనమాట. అది సీసీ రోడ్లు మురికి కాలాలకు వాటర్ పోస్తారు కదా, ట్యాంకర్ క్యూరింగ్ అని అంటే అంటే ఏదైతే కొత్తగా నిర్మిస్తారో వాటికి నీళ్ళు దాపడానికి అయితే ఈ ట్యాంకర్తో అయితే వాటర్ కొడతారు అనమాట. అది ఆ ట్యాంకర్ అయితే మనం ఒకవేళ వీలంటున్నా ఒకవేళ ఉంటే మనం డ్రైవింగ్ పోవాలి. లేకపోతే దానికి డ్రైవర్ వస్తే మనకి ఆ పని అయితే ఉండదు. అది ఆ తర్వాత కరువు పని ఉంది మనకి. ఆ కరువు పని కూడా చూసుకుందాం. అప్పుడు ట్యాంకర్ లేకపోతే కరువు పని, ట్యాంకర్ ఉంటే ట్యాంకర్ పోదాం. అది స్టార్ట్ టైం ల్యాప్స్. ఎంతసేపు మీరు చూసిన కదా టైం ల్యాప్స్ అంతా కూడా ఎంత ఈజీగా అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కుతుంటే తెలుసు అంత ఆయాసం వస్తుంటుంది అనమాట. అండ్ ఎంత పెద్దగా ఆయాసం అయితే వస్తూ ఉంది. అండ్ ఈసారి అయితే చాలా దగ్గరికి అయితే వెళ్ళిపోయినా, కానీ అక్కడ పోయేసరికి అక్కడ పైన ఏదైతే అక్కడ ఉందో అది లావు ఉందనమాట. అక్కడ మనకి ఇక మోగు లేస్తలేదు, అది వేసరి అట్లా లేవడం అంటే ఇక భయం. అంత ఎత్తులో ఉన్నప్పుడు భయం. తాడిచెట్టు చూస్తే మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. నేనే ఒక దగ్గర 6 ఫీట్లు ఉంటా. నాకు మీరు టైంలో చూడవచ్చు, నేను 6 ఫీట్లు ఉన్నాను. తాడిచెట్టు ఎంత పెద్ద ఉందో అది. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ అయితే అయిపోయింది ఈరోజు మార్నింగ్. అది ఇప్పుడైతే మీకు మోది ఆకులు తెలుసు అసలుకి. మోది ఆకులతో మోదుగు పువ్వు చూసారు ఎప్పుడన్నా మీరు? మీకు చెప్తా. మోదుగు పువ్వు అంటే మీరు ఒకవేళ విలేజ్ అయితేనేమో మోదుగు పువ్వు అంతా తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు మంచి కోలాటాలు ఆడేది. ఆ పువ్వుని తీసుకుపోయి నీళ్ళలో నానబెడితే మంచి రంగులు అవుతుంది. హోలీ నాడు మంచిగా రంగులు పడేది. ఇది మోదు చెట్టు అనమాట. దీన్ని మోది ఆకంటారు. అండ్ దీంట్లో అయితే పొగాకు పెట్టుకొని చుట్ట కూడా తాగుతారు పెద్దోళ్ళు. అది ఇదే పెద్ద చెట్టు అయితే మంచిగా పువ్వు అయితే వస్తుంది మనకి. ఇగో ఇది పెద్ద చెట్టు. ఇంకా పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద చెట్లకే మంచి ఎర్ర పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. అది చలో మనమైతే ఈరోజు ట్యాంకర్కి అయితే పోయేది లేదనమాట. ఏదైతే మనం వాటర్ ట్యాంక్ అయితే అనుకున్నామో ఆ వాటర్ ట్యాంక్కి క్యాన్సిల్ అయితే అయ్యింది. అందుకని చెప్పేసి అయితే మంచి కళ్ళు తాగినాం. కళ్ళు తాగడం వల్ల మంచి ఏంటంటే పొద్దునటి కళ్ళు మంచి తీయగా ఉంటుంది, బాగుంటుంది. పొద్దునటి కళ్ళు సాయంత్రం కళ్ళు కంటే పొద్దునటి కళ్ళు బాగుంటుంది. అది ఇంకా అట్లనే ఇప్పుడైతే మనం కరువు పని పోతున్నాం. అట్లా పొలం కాడికి అయితే ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. పోయి కరువు పనికి పోదాం. ఇప్పుడు మా నాన్న అయితే ఆల్రెడీ తీసుకుపోయాడు గొడ్డలి. నాది కరువు పనికి ఏదైతే మంటలు ఉంటాయో క్లీన్ చేయడానికి ఆ చెత్త మొత్తం కూడా ఆ కాలువ ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ మొత్తం క్లీన్ చేయాలి. నిన్నట్లే కానీ సేమ్ నిన్న ఎట్లా పోయినామో అట్లనే ఉంటుంది. ఆయన వచ్చేసరికి 12 అవుతుందో మరి 1 అవుతుందో. అది ఇప్పుడైతే మనం కరువు పనికి పోయే రూటు టైం ల్యాప్స్ చూద్దాం. నిన్నటి వీడియో. ఇప్పుడైతే మనం అయితే కరువు పని పోయే రూట్ని అయితే టైం ల్యాప్స్ చూద్దాం. నిన్నటి వీడియో తీద్దాం అనుకున్నా, అంత పూర్తిగా అయితే ఏం తీయలేదు. ఈరోజు అయితే పూర్తిగా టైం ల్యాప్స్లో చూద్దాం ఫుల్ స్పీడ్లో. స్టార్ట్ టైం ల్యాప్స్.
కరువు పని అంటే ఇట్లా ఉంటుంది, ఏం చేయాలి? చాలా చూపిస్తా. నువ్వు గంటకనే వచ్చింది. అవును, ఈడ తీయాలి, కరువు పని చేయాలి. తీసా నరకొద్దా? నరికి వచ్చింది మండలు తీస్తుంది, కరువు పని చేస్తుంది. నేను వేయలేదా? నేను ముగ్గులు అది కూడా జై మాష్మతి. ఓ చుట్టూ తిరుగుతుంది. నా చుట్టూ తిరుగుతుంది. నేను కూడా పనికి వచ్చింది. తీస్తున్నా. రేపు నువ్వు కూడా వస్తావు. చూపిస్తావా? సెల్లులో వస్తుంది. చూపి. రాయి కొట్టిండు. ఇది మన కాలువ పని, కరువు పని, గ్రామీణ ఉపాధి హామీ పథకం. హెట్ నిజంగా దిగుతున్నాయి, కూర్చుకుంటున్నాయి, చూడ్డానికి నీట్గా ఉన్నాయి. ఇట్లనే కరువు పని కాలం మొత్తం నీట్గా చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. అక్కడ ఉంది నీట్గా. అండ్ ఈ పక్క పోతే క్లీన్ చేయాలి అట్లా అట్లా. చలో గడ్డి కట్టేసుకోండి కదా, ఫస్ట్ నేను గడ్డి కట్టేసుకోండి కదా. బుడగట్ట ఒకటి 2 కట్టలు పెట్టాము. కొంచెం ఎట్లుందంటే గట్టి కట్టలు వేసుకొని పోతుంటే రైట్ ఎట్లుంది, ఎట్లేదు మనం మంది కట్టేసిపోయినట్టు ఉంది. కాకపోతే గట్టి కట్టేది మంచిగా స్టే అనమాట, మంచిగా ఆగింది. మొదటిసారి నా చరిత్రలో కూడా మొట్టమొదటిసారి నేను గడ్డి కట్టనైతే బండి మీద వేసుకొని పోతున్నా. ఎందుకంటే మాకు ఇంట్లో బర్రెలు, మన గడ్డి కట్టలు, బర్రెలమ్మట తిరగడాలు మన చరిత్రలో లేవు. అది ఇంకా ఇప్పుడైతే ఏమంటారు, గడ్డి కట్ట కరువు పని అయిపోయింది. గడ్డి కట్ట అంటే మనం అయితే వేసుకొని పోతున్నాం దాన్ని. అది ఇదిగా సార్. ఇప్పుడైతే మనం అయితే అమెజాన్ నుంచి అయితే ఒకటి తీసుకొచ్చాం. దాని ప్రైస్ చూడొచ్చు మీరు, ఎంత ఉంది ఇక్కడ. అండ్ ఎంత ఉంది ప్రైస్? 399. అది దాని ఎంఆర్పి ప్రైస్ అనమాట. అండ్ మనకు వచ్చిన ప్రైస్ చాలా తక్కువ అనమాట. ఎంతకు వచ్చిందో మీరు గెస్ చేయండి అది. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని లోపల ఏదో చూడండి. ఇప్పుడు ఒకటి ఇది స్టిక్ అనమాట, ఇన్విజిబుల్ స్టిక్. ఇది చాలా పొడి ఉంటుంది. ఎంత పొడి అంటే ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తాను. చాలా పొడి ఉంటుంది. ఇది మనం ఎంత తీసుకున్నాం అంటే మన ఇన్స్టా 360 అవుతుంది మన దగ్గర. దానికైతే బాగా యూజ్ అవుతుంది. తీసుకున్నా కానీ చాలా లూజ్ అవుతుంది. ఏమన్నా రిటర్న్ అయితే పెట్టేసి నాకు ఇందాకనే. కమాన్, చాలా పొడి వస్తుంది. రైట్ అయిపోయింది. రైట్ చూసారా ఎంత పొడుగుంది ఇది? దగ్గర 3 మీటర్స్ అనమాట. ఇది ఎంత పొడుగుంది ఇది. ఇది స్టిక్ అనమాట. దీన్ని అప్పుడే రిటర్న్ అయితే పెట్టిన, నాకు నచ్చలే. ఎందుకంటే లూజ్ ఉందనమాట. ఏమైనా ఇప్పుడు ఏదైతే మన 360 కెమెరా పెడితే ఇంకా లూజ్ అవుతుంది, అన్విధ అవుతుంది. నాకు ఏమన్నా ఏదో ప్రోడక్ట్ అమెజాన్లో చూసినంత మంచిగా లేదు. అంటే దాంట్లో వచ్చిన ఫొటోస్ వేరు, బయట చూసిన ఐటెం వేరే ఉంది. అందుకే రిటర్న్ అయితే పెట్టేసిన ఐటెంని. అండ్ మొత్తానికి అయితే ఇప్పుడైతే మనకి మన సందికి మురికాలు అయితే వచ్చింది. ఇప్పుడు అదే అక్కడ పోస్తా ఉన్నారు మురికాలు. ఇది చూడండి, చన్ననా అప్పుడు లూజ్ అయింది. ఇది ఇట్లా లోపలికంటే అదే పోతుంది. అట్లా పోకూడదు, టైట్ ఉండాలి. టైట్ ఉంటే ఆగుతుంది అనమాట, లూజ్ ఉంటే ఆగదు. అందుకని చెప్పేసి అయితే దీని అయితే రిటర్న్ ఏమన్నా పెట్టేసిన. సరే దాని ముచ్చట పక్క పెడదా. మురికాలు చూద్దాం. ఇప్పుడు పొద్దున్న నుంచి అటు తిరుగు ఇటు తిరుగు అదే అవుతుంది. ఇదే మన మురికి కాలువ.
ఇంకా కొంచెం పొడుగు ఉంది, కొంచెం కడుతున్నారు. అది చలో ఇప్పుడైతే మనం అయితే అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ చూద్దాం. 23కా ఎప్పుడు వస్తుంది ఐటమ్. మొత్తానికి అయితే మనకి సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయడానికి అయితే మోకే దొరికింది. అండ్ మనం రాగానే ఆయన ఎక్కిండు, మనం కూడా ఎక్కినాం. ఇప్పుడైతే ఎక్కి దిగినా, ఉదయాన్నే టైం తీసినా ఇప్పుడు తీయడానికి అయితే తీయలేదు. అండ్ ఇంకొంచెం అయితే ఉంది, మనం కొంచెం అంత కానీ అయితే మనకైతే ఎక్కడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంచెం అంత పైన కొంచెం అంత ఎక్కితే పూర్తి అయిపోతుంది. ఇంకా అది ఇంకా ఎక్కలేదు. ఇంకా ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఏ సంఘటన అంటే, ఒక బస్సుని గొర్రె ఎక్కించుకునే తొక్కొచ్చిందనమాట బ్యాక్ టైర్ నుంచి. ఆ తొక్కొస్తే అది మా ఊరి దగ్గరికి వచ్చినాక ఆపిరాళ్ళు. ఒక దగ్గర ఒక 5 నుంచి 6 కిలోమీటర్ దూరం వచ్చినాక బస్సు వాళ్ళైతే ఆపిరు అనమాట. ఏదైతే ఆ గొర్రెని తొక్కిచ్చి ఆ బస్సు అయితే వచ్చింది ముందుకి. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి బస్సుని ఆపి చాలాసేపు అయితే పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ ఎంతసేపు జరిగింది, దగ్గర 3 గంటల నుంచి 4 గంటల వరకు జరిగింది. అండ్ ఈ పంచాయతీ జరిగిన దాంట్లో కామెడీ ఏంటంటే, ఎవరైతే ఫ్రీ బస్ మహిళలు వాళ్ళంతా బస్సులనే ఎవరు. అండ్ ఈ రోజుకి మనకి హాఫ్ అన్ అవర్గా బస్సు ఉండేది, కానీ గంటకి 30 గంట కన్నా ఒక బస్సు వచ్చేది యాక్చువల్గా. కానీ జాతరకు పోయినాయంట బస్సులంతా కూడా, దాని ద్వారా బస్సులు కూడా రాలేదు. ఒక 58 మంది అక్కడ కండక్టర్ ఉంది మేడం, కూర్చుంది. ఇక ఏం చేయట్లేదు కండక్టర్, సైలెంట్గా కూర్చుంది, బయటకు వచ్చి కూర్చుంది. వాళ్ళు ఇక ఆ బస్సులో 58 మంది ఉంటే 58 మందిలో అందరూ ఆటోలు ఇంకా వేరే బస్ దిగి వెళ్ళిపోయినారు. దాంట్లో ఒక 10 నుంచి 12 మంది దాకా ఉండొచ్చు. ఆ మగవాళ్ళు 3-4 ఉంటారు, మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్ళంతా వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి డబ్బులు లేవంట. ఫ్రీ బస్ అని ఎక్కిర్రు, కానీ వాళ్ళకి పోవడానికి డబ్బులు లేవు. వెనక నుంచి బస్సులు రావట్లేదు. ఏదైతే జాతర ఉందో జాతర బస్సులు జాతర పోయినాయి, బస్సులు రావట్లేదు. ఇదనమాట ఈరోజు జరిగిన ఒక సంఘటన. లాస్ట్కి అయితే ఫైనల్గా ఆ పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత ఒక డిపో వాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి ఒక 15,000 నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని అయితే ఇచ్చిపోయారు అనమాట. 2 గొర్రెలను అయితే బస్సు అయితే తొక్కిందంట. అది ఇంకా ఇప్పుడైతే ఇంకొక ముచ్చట ఏంటంటే, నేను చెప్దాం అనుకుంది, బస్సులు జాతర పోవాలి కానీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా అన్ని జాతర పంపించడం కూడా నాకు ఎందుకో నచ్చలేదన్నమాట. పంపించాలి, అసలు పంపించొద్దని అయితే తప్పు అన్నమాట. పంపించాలి కానీ ప్రజలకు కూడా కొన్ని బస్సులైనా అందుబాటులో ఉండాలి. కేవలం 2 బస్సులు ఉన్నాయంట అందుబాటులో, అది కూడా 3 గంటల తర్వాత లేదంటే 3:30 గంటల తర్వాత వచ్చింది. ఆ ప్రయాణికులు ఏదైనా అర్జెంట్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫ్రీ బస్ అని చెప్పేసి వాళ్ళు పైసలు కూడా తెచ్చుకోలేదంట. ఒక పైసలు తెచ్చుకోవాలని లోపల నవ్వుకుంటా అలానే ఛాన్సేపు కూర్చుంటే ఆ తాతతో పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఆ గొర్రెలు తొక్కినా ఆయన బస్సు ముంగట నిలబడితే ఆయన కాడి పోయి వాళ్ళు పోయి పంచాయతీ పెట్టుకోవడం ద్వారా ఆయన ఏం చేసిందంటే, ఆయన దగ్గర ఉన్న 20 రూపాయలు తీసి ఆయన ఆమెకి 20 రూపాయలు ఇచ్చి నువ్వు పోమ్మా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఇవాళ మన న్యూస్ అంటే అది మా దగ్గర జరిగిన సంఘటన. ఇంకా ఫ్రీ బస్ కాబట్టి అన్ని జాతరకే కాకుండా ప్రజలకు కూడా కొన్ని అందుబాటులో ఉంటే మంచిది. ఆ జాతరకి పోయినా కానీ బస్సులు ఒకటే బస్సు 2 బస్సులు తిరగాలంటే ఏం తిరుగుతాయి ఒకే రూట్లో. ఒక 3 బస్సుల నుంచి అయితే ఇట్లనే ఏదైనా రిపేర్ అవుతుంది బస్సులు. ఒకేసారి 2 బస్సులు రిపేర్ అయినాయి ఆ రూట్కి. ఇప్పుడు 2 బస్సులు మా రూట్కి. ఆ 2 బస్సులు రిపేర్ అయ్యానుకో పరిస్థితి ఏంటి? వేరే బస్సు అసలు లేవంట, అసలు రావండి, వంకలు కూడా రావంట. ఆ 2 బస్సులు తిరగాలంట. అది పరిస్థితి. జనాలంతా ఎక్కడరు బస్ స్టాండ్, బస్ స్టాండ్, రోడ్ మీద ఉండు. ఆటోలు కూడా అంత ఎక్కువైతే నడవట్లేదు. అది ముచ్చట. అది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో టైమ్స్ కింద కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A5 శేఖర్ వ్లాగ్స్. ఇంకా మా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ లింక్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. A5 శేఖర్ వ్లాగ్స్.